ప్రవీణ్ ఇలా లేదు కదా అని ఏంటి నువ్వు కూడా రే ప్రవీణ్ ఎక్కడికైనా వెళ్ళి పార్టీ చేసుకుందాం పద. నువ్వు ఈ రోజు కూడా పార్టీ గురించి అంటున్నావా? సరే వెళ్దాం. నేను ఒకసారి నానమ్మని అడుగుతాను. నానమ్మ, నీకు పిచ్చెక్కిందా? ధన్యులమయ్యాము. మీరందరూ చాలా బాగా చేశారు. అక్క, ఈరోజు రామలీలలో అందరూ చాలా బాగా చేశారు. సరిగ్గా చెప్పావు నువ్వు. నాకు కూడా ఎలా అనిపించిందంటే నేను రామలీల చూడ్డం లేదు, రామలీలలోనే బతుకుతున్నాను అని. కానీ అమ్మమ్మ, నాకు అసలు కొంచెం కూడా సరదాగా అనిపించలేదు. ఇదేమైనా బాగుందా? అసలు రామ్లీల ది ఎండ్ అవ్వలేదు కదా. అరే వైశాలి, అసలైన సీన్ అయితే ఇప్పుడు జరుగుతుంది. రాముడు తన బాణంతో రావణాసురుణ్ణి కాల్చినప్పుడు అప్పుడే చెడు మీద మంచి గెలుపు సాధిస్తుంది. ఇదేంటమ్మమ్మ అసలు? మొత్తం రామ్లీల అసలైన మనుషులతో జరిగింది, కానీ రామ్లీల ది ఎండ్ మాత్రం బొమ్మతో అవుతుందా? నాకు అసలు మజయే లేదు. అదేంటి? రావణాసురుడి బొమ్మ? అయితే నువ్వెళ్ళి రావణుడి బొమ్మకు బదులు నువ్వు నిలబడు. మేం నిన్ను కాలుస్తాం కదా, అప్పుడు నీకు చాలా మజా వస్తుంది. హిట్లర్ వస్తుంది. చూస్తుంటే నాకెందుకనో అలా అనిపిస్తుంది నువ్వు లేడీ ముగింబోతో కలిసిపోయావని. ఎప్పుడూ తనకి ఫేవర్ గానే మాట్లాడుతున్నావు. నన్ను అనుమానిస్తున్నావా? అనుమానించట్లేదు, పూర్తిగా నమ్ముతున్నాను. అభి చూడు. మిస్టర్ అభిషేక్ మెహ్రా, ఇలా రండి. వస్తున్నాను లేడీ ముగింబో. రిలాక్స్, జస్ట్ జోకింగ్. చెప్పు, ఎవరిని మంటలో తోయాలి? మీరు ఎవరిని మంటల్లోకి తొయ్యక్కర్లేదు. యాక్టర్స్ కి ప్రైజులు ఇవ్వాలి. నువ్వు ప్రైజ్ ఇస్తున్నావా? ఇస్తావు. ఎందుకు ఇవ్వం? రఘు, పావని, మీరిద్దరు గిఫ్ట్లను చెక్ చేశారా? ఎస్ మ్యామ్. వెరీ గుడ్. నువ్వు మళ్ళీ తన మాట వింటున్నావా? లేదు సార్, నేను ఫ్యామిలీ ఫంక్షన్ కి హెల్ప్ చేస్తున్నాను. అమ్మమ్మే చెప్పారు. వెరీ గుడ్. చూడు, నాన్నమ్మ మాట విను, కానీ మొగాంబో మాట వినకు. సార్, మొగంబ అనకండి, అందరికీ తెలిసిపోతుంది మీరు తన్ని ప్రేమిస్తున్నారని. మీరిద్దరు పేర్లు అనౌన్స్ చేయండి. అలాగే మేడం. ఇదింత లైట్ గా అనుకుంది. ఖాళీ డబ్బా ఇస్తున్నావా ప్రైజ్ గా? డబ్బా ఆదా చేస్తున్నావా? 15 కోట్లు. రఘు, పేరు అనౌన్స్ చెయ్యి. చెయ్యి చెయ్యి. అలాగే మేడం. అందరికంటే ముందుగా వస్తున్నారు రాముడు. రాముడు గారు, వెరీ గుడ్. చూడండి సార్, ఈ డబ్బా లోపల ఏముందో నాకు తెలీదు, అందుకని డబ్బా జాగ్రత్తగా తెరవండి. తెరిచేటప్పుడు పేలే అవకాశం కూడా ఉంటుంది. అందుకని మీకు ఇది వద్దు అంటే ఇప్పుడే చెప్పండి, తర్వాత నన్నని ప్రయోజనం ఉండదు. డిజర్వింగ్ బెస్ట్ యాక్టర్. థ్యాంక్ యూ. శ్రీరామ్ కి జై హో. ఇప్పుడు రాబోతున్నారు దశరథుడు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,